చాలా 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 థ్యాంక్స్. ఒక స్వీట్ అయితే తినాలి సార్, తప్పదు ఒక్కొక్క అరిపుకి ఒక్కొక్క లడ్డు తినాలి. మా ఇద్దరికా? నో నో నో, ఇట్ ఈస్ హిస్ అచీవ్మెంట్, దట్ ఈస్ వెల్. ఫోటో పర్లేదు సార్, ఇచ్చేయండి, మీకు ఇబ్బంది అయినా నేను చూసిస్తాను. వాక్ చేయడానికి, నాట్ ఫర్ 2 వీలర్స్ ఆల్సో, జస్ట్ టు క్రాస్ బై వాక్. అంటే ఆ రౌండ్ ఉంటుంది కదండి, ఆ రౌండ్ గేట్ పెట్టేస్తే మనుషులు అట్లీస్ట్ క్రాస్ చేసేలాగా ఒక వెంట్ కావాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఎంపీ గారికి తెలియచేసుకోవడం జరిగింది. అంటూ మా అందరికీ ట్రాఫిక్ లేకుండా అడ్వకేట్స్కి ప్లస్ లిటిగెంట్స్కి మాకు ఈరోజు మంచిగా రావడానికి వీలవుతుంది. మా అడ్వకేట్స్ తరపు నుంచి ఇంకా అందరు కూడా అడ్వకేట్స్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఇంత కష్టపడి రైల్వే చక్రబంధం నుంచి మల్కాజ్గిరిని తప్పించడానికి కృషి చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం మల్కాజ్గిరి శాఖ తరఫున సార్, మల్కాజ్గిరి శాఖ తరఫున మీకు ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు. సార్కి ఈరోజు ఫెసిలిటేషన్ చేస్తున్నాం. ఈ రోజున చేసి వచ్చేసి మనకి అంత సౌండ్ వస్తుందా అన్నది పాయింట్ కూడా మీరు చెప్పండి. మల్కాజ్గిరి ఇక్కడ రాజపేట అది కూడా మాకు లిటిగెంట్స్కి కూడా 2000 అడ్వకేట్స్కి మల్కాజ్గిరి ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నన్ను గెలిపించి 15 నెలలు అవుతుంది, కానీ ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే. ఫస్ట్ టైం మీతో ఇంటరాక్ట్ అవుతున్నా. జనరల్గా నాలాంటి వాడిని ఈ ఆర్భాటాలకు పోడు, ఈ ఊకే ప్రెస్లలో చెప్పుడు, ఫ్లెక్సీలలో పెట్టించుకోడు, సన్మానం చేయించుకోడు కొంచెం నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మామూలు మనిషిని కాబట్టి నేను పని మీద పడతా. నన్ను మొట్టమొదటగా గెలిపించిన తర్వాత నాకు అర్థమైన సమస్య ఏంటంటే, రైల్వే నిలయం నుంచి మొదలుపెట్టి మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఎస్పెషల్లీ మల్కాజ్గిరి పార్లమెంట్ అసెంబ్లీ, తర్వాత మేడ్చల్ అసెంబ్లీ, ఇవన్నీ కూడా రైల్వే సమస్యలతో ముడిపడినటువంటి ప్రాంతం ఇది. రైల్వే నిలయం ఇలానే ఉంటుంది, రైల్వే ఆఫీసుల నిలనే ఉంటాయి, కార్ఖానాలు నిలనే ఉంటాయి, అల్లుకొని పోతాయి మొత్తం రైల్వే లైన్లు అన్నీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి. అందువల్ల అనేక సంవత్సరాలుగా గేట్ల కాడ అటొక కిలోమీటరు ఇటొక కిలోమీటర్ జామ్ అవుడు, ప్రజలు తిట్టుకుంటూ పోయేదాన్ని నేను కళ్ళారా చూసిన. మొట్టమొదటగా నేను చేసిన పని ఏంటంటే, ఒక 1 డే 2 డేస్ హైదరాబాద్ జోన్కు సంబంధించిన, సికింద్రాబాద్ జోన్కు సంబంధించినటువంటి 2 డిఆర్ఎంలు ఇంజనీర్లతో కలిసి ఫీల్డ్ విజిట్ చేసినాను. మొత్తం మేడ్చల్ కాడ మొదలుపెట్టి మొత్తం అప్ టు మళ్ళీ ఎన్ఎఫ్సి దగ్గర ఉండేటువంటి రైల్వే గేట్ల వరకు అన్ని లైన్లకు సంబంధించినటువంటి నేనే స్వయంగా వాళ్ళని తీసుకొని పోయినా. ఫీల్డ్ మీద పోతున్నప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో లోకల్ ప్రజలతో తెలుసుకొని మళ్ళీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. వీటన్నిటితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టా. మీటింగ్ తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారితో మీటింగ్ పెట్టుకున్నా. 1-2 సార్లు పెట్టుకున్నా. కొన్ని సమస్యల మీద స్వయంగా నేనే పార్లమెంట్లో కూడా మాట్లాడినా. ఈ
పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి, నాకున్న పని అంతా ఇదే ఉంటుంది, మీరు కొంత ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉండాలని చెప్పి అప్పీల్ చేసినాం. కానీ మీకు తెలవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆర్యూబీలు కానీ ఆర్ఓబీలు కానీ దీంట్లో ల్యాండ్ అక్వేషన్ స్టేట్దే ఉంటుంది, స్టేట్ షేర్ కూడా ఉంటుంది. ఆర్ఓబీలలో దాదాపు 70% స్టేట్ షేర్ ఉంటుంది, ఒక 30% పట్టాల మీద వేసేటువంటిది మాత్రమే రైల్వే పోర్షన్ ఉంటుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడి ప్రభుత్వం సహకరించదనే నిర్ణయానికి వచ్చిన, ఇక్కడ డబ్బులు లేవని నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కొత్త ప్రతిపాదన పెట్టిన 100% రైల్వే డిపార్ట్మెంటే మీరు డబ్బులు ఇస్తే తప్ప ఇక్కడ ఆర్ఓబీల నిర్మాణం కానీ ఆర్యూబీల నిర్మాణం కానీ జరిగే ఆస్కారం లేదని చెప్పి మంత్రి గారితో మాట్లాడినప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది, ఇది మాదంతా దేశం లెవెల్లో ఉంటుంది అని చెప్పి వారు అని చివరికి వారు ఒకటే ఆస్పెక్ట్ ఒప్పుకున్నారు. మోడీ గారు వందే భారత్ ట్రైన్లు మాత్రమే కాకుండా చెర్లపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్ల మీద వేల కోట్ల రూపాయలు పెట్టి మోడర్నైజ్ చేస్తున్న మోడీ గారు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరి, మేడ్చల్ లాంటి రైల్వే స్టేషన్ కూడా మోడర్నైజ్ చేస్తున్న సందర్భం కాబట్టి మేము ఒకటే అడిగినాం, ఇంత ప్రోయాక్టివ్గా ఇంత పాజిటివ్గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి ఖర్చు పెడుతున్నారు, మీరు ఇంకా గొప్పగా ముందుకు పోవాలంటే 100% వీటికి మనమే ఖర్చు పెట్టాలనే ప్రతిపాదన పెట్టాం. ఒకటే మాటకు అంగీకరించి ఇక్కడ